మనం చెప్పాం ఏమని చెప్పాము? ఎస్, ముఖ్యమంత్రి రూటు మారబోతోంది, ముఖ్యమంత్రి సీటు మారబోతోంది. ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎవరు ఆయన మాట వినట్లేదు, మంత్రులైతే అసలే వినట్లేదు. ఏదో కాలేజ్ డేస్లో బీటెక్లోనో డిగ్రీస్లోనో సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేసినట్టు. కరెక్టే. ఇప్పుడు మెడికోస్ కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత బీటెక్ చేసే వాళ్ళు కావచ్చు. సో అక్కడ ర్యాగింగ్ చేస్తే, మొన్నటికి మొన్న హాస్టల్లో కూడా విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే ఏం చేసినారండి? వాళ్ళపైన కేసులు పెట్టినారు. అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియర్ ర్యాగింగ్ జరుగుతుందన్నమాట. అంటే మన ఎవరైతే మంత్రులు ఉన్నారో సీనియర్ మంత్రులందరూ కూడా రేవంత్ జూనియర్ చెప్తే మేమేందా అయినేది అన్నట్టుగా వీళ్ళ తీరు ఘోరంగా మారిపోయింది. అయితే వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని ఒక కాలు, ఒక మంత్రి ఒక కాలు, ఇంకో మంత్రి ఇంకో కాలు, ఇంకో మంత్రి ఇంకో చెయ్యి, ఇంకో మంత్రి ఇంకో చెయ్యి. సో వీళ్ళందరి వ్యవహారాలు తలనొప్పిగా మారిపోయింది. మరోపక్క ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, వీళ్ళ అన్నదమ్ములు ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. సర్లే ఎన్నో అనుకుంటాం, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లిపాది సొంత అన్నదమ్ములే మాట వినప్పుడు ఇంకా వీళ్ళందరూ ఏం వింటారు బాస్? విన్నారు కదా. సో మరి కాలేజీలో ర్యాగింగ్ చేస్తుంటే జూనియర్ కేసు పెడితే సీనియర్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు, మరి కాంగ్రెస్ పార్టీలో ఈ సీనియర్ వర్సెస్ జూనియర్ ర్యాగింగ్లో మరి మంత్రుల మీద కేసులు ఏమి ఉండవా రేవంత్ అన్న? సరే, ఎన్ని అనుకొని ఏం లాభం? ఇక్కడ నీ తప్పు కూడా ఉందిలే. ఇక్కడ అందరూ దొంగలే, అంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు దొంగలే, ఇటు రేవంత్ రెడ్డి దొంగే, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు అందరు కూడా దొంగే. సో అట్లీస్ట్ మంత్రులందరూ కూడా దొంగతనం చేస్తున్నప్పుడు, అంటే తెలంగాణ సొమ్ముని ఏదో రూపంలో భ్రష్టు పట్టిస్తున్నప్పుడు, మాటిమాటికి బిల్స్ లేనప్పుడు మరి ఏం చేయాలండి? అట్లీస్ట్ పోనీ ముఖ్యమంత్రి సరిదిద్దుతాడా అనుకుంటే లేదే. ఈయన అన్నదమ్ములు నార్త్ ఒకరు, ఈస్ట్ ఒకరు, సౌత్ ఒకరు, వెస్ట్ ఒకరు. పైగా ఈయనకు ఉన్నటువంటి కీలక శాఖలలో ఇంకా క్యాబినెట్ మంత్రులను ఎవరిని కూడా తీసుకోలే. కీలక శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి దగ్గరనే కీలక శాఖలన్నీ కూడా ఉన్నాయి. సో మిగతా వాళ్ళ శాఖలు అవి సరిపోవు అన్నట్టు, మిగతా వాళ్ళ శాఖలలో కూడా తిరుపతి రెడ్డి ఒక దగ్గర, కృష్ణారెడ్డి ఒక దగ్గర దందాలు చేసుకుంటా, వేలు పెడుతుంటా, లిక్కర్ టెండర్లు నాకే కావాలని వీళ్ళు, లేదు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు నాకే కావాలని వీళ్ళు, నాకేం చెప్పకుండా మీరే పంచుకుంటున్నారా మీ ఆస్తులు, కమిషన్లు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు. అబ్బా, ఏముందండి రాజకీయం? కాదు, ఇది దీన్ని రాజకీయం అంటారా? సో ప్రజల మనసులు పొందడానికి ఏదో రాజకీయం చేసిన ఒక అర్థం ఉంది. సో మీ కార్యకర్తలే మీ వైపు చూస్తలేరే, మీ కార్యకర్తలే మీకు చీ అంటున్నారే, చీ తూతూ అంటున్నారే. రేపటి రోజున ఎన్నికలు వస్తే, పంచాయతీ ఎన్నికలు వస్తే అసలు మీ కార్యకర్తలు గ్రౌండ్లో తిరుగుతారో లేదో కూడా తెలియదే. ఇంకా బట్టి గారైతే ఇంకా ఘోరం, అసలు ఆయన కమిషన్లు తీసుకున్నా పని చేస్తలేడట. అంటే 30% 40% తీసుకున్నా పనే చేస్తలేడట, బిల్స్ కూడా క్లియర్ చేస్తలేడట, డబ్బులు తీసుకొని ఎగనామం పెడుతున్నారట. ఒక పక్క రోడ్ షోలు, బట్టి గారి సతీమణి ఊర్లో వాళ్ళ నేటివ్ ఏదైతే ఉందో మొన్న మధురలో రోడ్ షోస్ ఇట్లా పైన పక్కకెళ్ళి ఏమవుతుందంటే, ఇట్లా ఏమంటారు, సినిమాలో ఇంట్రడక్షన్లో ఒక హీరోయిన్ ఇట్లా ఎంటర్ అవ్వగానే పైనుంచి డైరెక్టరో లేకపోతే మన రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసినట్లయితే ఇట్లా పూలు ఇట్లా చల్లడము. సో ఒక హీరోయిన్ లాంటి ఒక ఎలివేషను మా బట్టి గారి భార్య రోడ్ షోలు మధురలో, ఖమ్మంలో, మళ్ళా పైనుంచి ఇట్లా పూలు. అసలే డబ్బులు లేవంటున్నారు, మరి పూల కేడికెళ్ళి వస్తున్నాయి డబ్బులు, మరి మీరే చెప్పాలి. సో ఇటువంటి పరిస్థితులల్లా ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు, మరోవైపు ఇంకొన్ని రోజులు పోతే పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అట్లబాయే ఫెయిల్ అయిపోయాయి, మళ్ళీ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అనొద్దు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, కాకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి ఒకటి మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ రేవంత్దే మిస్టేక్ అంటున్నారు. సో నిజంగానే ఓన్లీ రేవంత్దే మిస్టేక్, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులందరిదా? సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఒక్కడిదే కాదు, సలహా ఇచ్చి నడిపించాల్సినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుది మిస్టేకే, బట్టి విక్రమార్కది మిస్టేకే. ఆయన ఎప్పుడు దిగిపోతే, ఎప్పుడు ముళ్ళు గుచ్చితే నాకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా అని ఎదురు చూసేటువంటి సైలెంట్ కిల్లర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మిస్టేకే. ఓకే, సో వీళ్ళందరిది మిస్టేకే.
ఓ పక్క కొండ సురేఖ గారిది, తర్వాత ఎవరు ఇంకా కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది. ఆయనైతే నేను ఇన్ని ఖర్చు పెట్టినా నాకు ఇంత కావాలి, నేను ఇన్ని ఖర్చు పెట్టినా నాకు ఇంత కావాలి. అందుకే కరెక్ట్ ఆయన ఎందుకు రెవెన్యూ ఏరికోరి తీసుకున్నాడు, రెవెన్యూ ఎందుకు తీసుకున్నాడు ఏరికోరి? రాఘవ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ అద్భుతంగా 3 పువ్వులు 6 కాయలుగా నడిపించవచ్చు. 600 కోట్ల రూపాయలు బహిరంగంగా మా ఇంట్లో బహిరంగంగా మా ఇంట్లో దొరికిన బీజేపీ వాళ్ళు చప్పుడు చేయరు, కేంద్ర ప్రభుత్వం చప్పుడు చేయదు. ఏముంది రబ్బాయి, 600 కోట్ల బ్లాక్ మనీ ఇంట్లో దొరికినప్పుడు 100 కోట్లో 200 కోట్లో వాళ్ళకి ఫండ్ ఇచ్చేస్తే సైలెంట్గా బెండ్ అయి కూర్చుంటారు కదా. సో దరిద్రం ఏంటంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా సిండికేట్ తోటి ముందరికెళ్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ ఉండిపోయినందుకు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మరి దీన్ని ఏ రకంగా ఆఖరికి మీరు చూసినట్టయితే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు